354 కొన్ని పుస్తకాల్లో 351 క్రీస్తే సర్వాధికారి. 354 కొన్ని పుస్తకాల్లో 351. सर्वाधिकारी क्रिस्ते अल्फा ओमेगा आदि अंतमु क्रिस्ते युगायुगमुलु क्रिस्ते क्रिस्ते सर्वाधिकारी मनला
కొరకై ప్రభు సమయమిచ్చుచుండే నీదు రక్షణ కొరకై ప్రభు సమయమిచ్చుచుండే నేడే రక్షణ దినము అంగీకరించు ఇప్పుడే నేడే రక్షణ దినము అంగీకరించు ఇప్పుడే ఏ సర్వాధికారి క్రీస్తే అల్ఫా ఒమేగా ఆది అంతము క్రీస్తే యుగయుగములు క్రీస్తే క్రీస్తే సర్వాధికారి ఆయన ప్రత్యక్షత ప్రేమించు వారి కొరకు ఆయన ప్రత్యక్షత ప్రేమించు వారి కొరకు ప్రభు తిరిగి వచ్చుచుండే పరలోక మహిమ తోడా ప్రభు తిరిగి వచ్చుచుండే పరలోక మహిమ తోడా ఏ సర్వాధికారి క్రీస్తే అల్ఫా ఒమేగా ఆది అంతము క్రీస్తే యుగయుగములు క్రీస్తే క్రీస్తే సర్వాధికారి వారి వస్త్రములు పరిశుద్ధ పరచబడెను వారి వస్త్రములు పరిశుద్ధ పరచబడెను వారే ప్రభు రాకయందు సంతోషించెదరు మిగులా వారే ప్రభు రాకయందు సంతోషించెదరు మిగులా ఏ సర్వాధికారి క్రీస్తే అల్ఫా ఒమేగా ఆది అంతము క్రీస్తే యుగయుగములు క్రీస్తే క్రీస్తే సర్వాధికారి ప్రభు సేవలోని శ్రమలు కఠిన దుఃఖ బాధల్ ప్రభు సేవలోని శ్రమలు కఠిన దుఃఖ బాధల్ బహుమానములుగా మారి కాంతి కిరీటమును బహుమానములుగా మారి కాంతి కిరీటమును క్రీస్తే సర్వాధికారి క్రీస్తే అల్ఫా ఒమేగా ఆది అంతము క్రీస్తే యుగయుగములు క్రీస్తే క్రీస్తే సర్వాధికారి ఆనంద బాష్పములతో
416, కొన్ని పుస్తకాల్లో 413. ఆ కలువరి మార్గములో యేసు సిలువను మోసెను. 416, కొన్ని పుస్తకాల్లో 413. ఆ కలువరి మార్గములో యేసు సిలువను మోసెను. ఆ కలువరి మార్గములో యేసు సిలువను మోసెను. రక్షణ నివ్వను ఓ సోదరా, నెమ్మది నివ్వను ఓ సోదరి. రక్షణ నివ్వను ఓ సోదరా, నెమ్మది నివ్వను ఓ సోదరి. ఆ కలువరి మార్గములో యేసు సిలువను మోసెను. ఆ కలువరి మార్గములో గరుకురాల మార్గములో మరువు సిలువను మోసెను. గరుకురాల మార్గములో మరువు సిలువను మోసెను. కొరడాలతో కొట్టిరి, దేహమంతా చీలెను. కొరడాలతో కొట్టిరి, దేహమంతా చీలెను. ఆ కలువరి మార్గములో యేసు సిలువను మోసెను. ఆ కలువరి మార్గములో మేకులు కోటిరి కాళ్ళకు, తలకు ముళ్ళ కిరీటము. మేకులు కోటిరి కాళ్ళకు, తలకు ముళ్ళ కిరీటము. యేసు రక్తము నది వలె సిలువపై నుండి ప్రవహించే. యేసు రక్తము నది వలె సిలువపై నుండి ప్రవహించే. ఆ కలువరి మార్గములో యేసు సిలువను మోసెను. ఆ కలువరి మార్గములో గాయపడిన చేతులు చాచి ప్రభువు పిలచుచుండెను. గాయపడిన చేతులు చాచి ప్రభువు పిలచుచుండెను. పాపపు స్థితిని మార్చెను, నిత్య జీవము నీవను. పాపపు స్థితిని మార్చెను, నిత్య జీవము నీవను. ఆ కలువరి మార్గములో యేసు సిలువను మోసెను. ఆ
గ్రంథ వాగ్దానములన్నీ నావి. గ్రంథ వాగ్దానములన్నీ నావి, ప్రతి అధ్యాయము వరుస వచనము దాన దివ్య ప్రేమ వాగ్దానములు. గ్రంథ వాగ్దానములన్నీ నావి. Every promise in the book is mine. Every chapter, every verse, every line, all the blessings of His love divine. Every promise in the book is mine. దేవుని మరి సాక్ష్యము ప్రసాదన పంచుకుంటాం. పరిశుద్ధ గ్రంథం నుంచి మొదటి యోహాను మొదటి అధ్యాయం. పరిశుద్ధ గ్రంథం నుంచి మొదటి యోహాను మొదటి అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుకున్నాం. జీవవాక్యం గురించినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేమిది వింటిమో, కళ్ళార ఏది చూసితమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచునో అది మీకు తెలియజేస్తున్నాను. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి వద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవం మేము చూచి ఆ జీవం గూర్చి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియపరుచుతున్నాము. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడ జీవన తండ్రి, జీవాధిపతి, దయా కృపా కలిగిన దేవా, నీకే స్తోత్రం చెల్లించుకోసం తండ్రి. అయ్యా మరి ఇక్కడ నిలబడుతున్న దాసుని తండ్రి, నేను అయోగ్యుని తండ్రి పువా. అయ్యా నా నోటిని బూరగా వాడుకోండి. నేను నా ఈ సాక్ష్యాన్ని బట్టి స్తోత్రం. నా సాక్ష్యం వల్ల తండ్రి పువా కొందరైనా రక్షణ లేవారు రక్షణ పొందే విషయంలో మీరే సహాయం చేస్తామని కోరుతూ, మీరే దీవించి మీరే సహాయం చేస్తామని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చెప్తుంటే, జీవవాక్యం గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేమిది వింటినో, కళ్ళార ఏది చూస్తామో, ఏది నిదానించి కనుగొంటినో, మా చేతులు దేనిని తాకి చూచినో అది మీకు తెలియజేస్తున్నాను. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి వద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవము చూచి ఆ జీవం గురించి సాక్ష్యం ఇచ్చుచు దాన్ని మీకు తెలియపరుచున్నాను. నా జీవితంలో ఆ నిత్య జీవంలో నేను పాపంలో ఉన్నప్పుడు దేవుడు నిత్య జీవాన్ని నాకు దయచేశాడు. జీవం గుర్చిన ఆది నుండి ఏది విన్నానో, ఏది కళ్ళారు చూశానో, ఏది నిదానించి కనుగొంటునో దేవుడు నాకు స్పష్టంగా తెలియజేశాడు. అందును బట్టి నేను చూసిన వాటిని, కన్న వాటిని, విన్న వాటిని అన్ని దాని గురించి నేను సాక్ష్యం ఇస్తూ దాన్ని మీకు తెలియపరుచున్నాను అని మొదటి యోహాను రాసిన పత్రికలో చెప్తున్నాడు. నా జీవితంలో అయితే నేను కూడా దేవుని వెరగకముందు ఎంతో నేను అన్ని క్రైస్తవుగా జీవిస్తున్నటువంటి వాటిని. మా గ్రామం అయితే కొక్కరేపల్లె. మేము 3 అన్నతమ్ములము. 2 అన్నతమ్ములం, 1 చెల్లెలు ఉంది. నేను పెద్దవాడిని. అయితే నా జీవితంలో నేను చూసుకుంటే ఎన్నో విషయాల్లో నేను తప్పిపోతూ జీవిస్తూ వస్తున్నట్టు వాడిని. నేను ఎన్నో విషయాల్లో 3 సార్లు మరణం నుంచి దేవుడు నన్ను తప్పిస్తూ వచ్చాడు. ఒకటి పుట్టుకతోనే నేను ఆ దినమే నేను ఈ భూమి మీద లేకుండా పడిపోవలసినటువంటి వాడిని. రెండోది వచ్చేసి యాక్సిడెంట్లో నేను కూడా ఆ దినమునే నేను మరణించవలసినది. మూడోది వచ్చేసి కుక్క నన్ను కరిచి ఆ దినమున దేవుడు రక్షించాడు. ఇలా ఈ 3 పరిహారం చూసుకుంటే దేవుడు నన్ను రక్షించాడు. రక్షించిన తర్వాత నన్ను కుక్క కరిచింది. ఆ దినము దేవుడు రక్షించాడు. రక్షించక మునుపు నన్ను
ఆ దినమే నేను ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోయింటే నేను నిత్య ఆ నరకంలో పడి ఉండేవాడిని. కానీ దేవుడు నా బిడ్డలో ఎన్నో మేలు చేస్తూ ఆయన నా బిడ్డ ఎన్నో కృప చూపిస్తూ వచ్చాడు. అయితే మాది కుక్రాయపల్లి అయితే మాది స్వగ్రామం అయితే మాది ఈ గ్రామం కాదు. మాది కొండాపురం, రైల్వే కొండాపురం దగ్గర తాళపట్టు ఉంది, అక్కడ ఎర్రగుడి, అది మా గ్రామం. అక్కడే ఉండేవాళ్ళం మేము. సిఐసిఐ చర్చికి వెళ్ళేవాళ్ళం. అక్కడ నా పిల్లప్పుడు అంతా అక్కడే నేను ఉండేవాడిని. నేను చిన్నతనంలోనే ఇక్కడికి వచ్చారు మా తల్లిదండ్రులు వచ్చేసి. అక్కడే నేను కొన్నాళ్ళ పాటు ఉండేవాడిని. అక్కడ వచ్చేసి క్రైస్తవ పండగలకు వచ్చేసి క్రిస్టమస్ పండగ అయితే ఏమి అక్కడ ఎంతో చేసేవారు. అక్కడ మా మేనమాంగలు వచ్చేసి పొట్టిపాడి గ్రామంలో సిఎస్సి చర్చిలో సంఘ పెద్దలుగా ఉండేవారు. అలా నేను పండగలో క్రైస్తవునిగా అలా నేను అన్ని క్రైస్తవునిగా జీవిస్తూ వస్తువాడిగా ఉన్నాను. నా జీవితంలో ఎన్నో అలా నా జీవితంలో అయితే ఎటువంటి దురదేశాలు లేవు. నా బాల్య దినంలో అయితే నేను చదువుకున్న దినంలో అయితే నా చదువు 3వ క్లాస్ నుంచి 10వ తరగతి వరకు నేను హాస్టల్లోనే చదువుతూ వచ్చాను. ఏదో వచ్చినప్పుడు అలా కొన్నాళ్ళు నా జీవితంలో అలా ఇంటికి వచ్చి అలా వెళ్ళిపోయామని, నా జీవితంలో కొన్నాళ్ళు అక్కడ ఉండి మరి తిరిగి ఆ ఎర్రగుడి గ్రామం నుంచి నేను ఇక్కడ వచ్చేవాని. మరి అన్ని క్రైస్తవుగా నేను జీవించినప్పుడు మా కుటుంబంలో అయితే ఒకటిగా ఉన్నది. మా తల్లిదండ్రులు అయితే ఉదయకాలమున పటాలు ఉన్నాయి, ఆ పటాలకు పూలు తెచ్చి పెట్టేవాళ్ళు. ప్రతిరోజు కుటుంబంలో అన్యోన్యంగా క్రైస్తవ జీవితంలో జీవిస్తున్నప్పటికీ ప్రతిరోజు మేము అందరం కూడి కుటుంబం ప్రార్థన చేసుకునే అలవాటు మాకైతే ఉంది. ప్రతిరోజు డైలీ ఉదయకాలం లేకుండాని ప్రతిరోజు ఎక్కడ ఉన్నాయని మేమందరం, మా అమ్మ, మా నాన్న, నేను, మా చెల్లెలు, మా తమ్ముడు అందరం కలిసి కుటుంబ ప్రార్థన చేసుకునే వాళ్ళం. అదింది. మరి పండగలు క్రిస్టమస్ పండుగ అయితేమి, గుడ్ ఫ్రైడే పండుగ అయితేమి, ఏ పండుగలు వచ్చినప్పటికీ ఏ గుడ్డలో అప్పుడైతే ఏ బట్టలు తెచ్చుకున్నప్పుడు ఓ చేసిన తిండి పదార్థాలు అయితేమి, తెచ్చుకున్న బట్టలు అయితేమి అయినా సరే ముందు దేవుని మీద పెట్టి దాన్ని ప్రార్థన చేసిన తర్వాతే తినాలని అలా చేసేవాళ్ళం. అలా ఎన్నో అలా అన్యోన్యంగా జీవిస్తున్నప్పటికీ అలా మేము అలా ఉండేవాళ్ళము. అలా కొన్నాళ్ళు నా జీవితంలో నా హాస్టల్లో నేను చదువుకునేటప్పుడైతే నా జీవితంలో నేను చదువుకునేటప్పుడైతే నా జీవితంలో ఎటువంటి చెడు ఉద్దేశాలు లేవు. తాగుడు కానీ, జూదం కానీ, సిగరెట్ తాగే అలవాటు కానీ నా జీవితం లేదు. కానీ నా జీవితంలో ఉండేది ఒకటి అలవాటు, ఏది? సినిమాలు. ఎక్కువ నాకు సినిమాలు పిచ్చి ఉండేది. నేను సినిమాలకు వెళ్ళేవాడిని. హాస్టల్లో ఉండి సెకండ్ షోలకేంది, ఫస్ట్ షోలకేంది, అట్లా సినిమాలకు ఎక్కువ వెళ్ళేవాడిని. అప్పుడు బాలకృష్ణ అంటే నాకు చాలా ఇష్టం. బాలకృష్ణ సినిమాలు అంటే ఎక్కువ వేయేవాడిని. అక్కడ హాస్టల్లో పిల్లలకు చెప్పేది, రేయ్ నాకు అన్నం తీసి పెట్టరా ఇక్కడ, నేను సినిమాకి వెళ్ళేస్తా అని వాళ్ళకి చెప్పేది. అలా వెళ్ళేది. అలా సినిమా పిచ్చి నాకు ఎక్కువ ఉండేది. మరి వార్డెన్ సార్ ఒకరోజు కనుక్కొని, ఏంద్రా మీరు చేసే పని, ఇలా సినిమాలకు పోతే ఎట్లా, మీరు చదువుకుంటే ఎట్లా, మీ తల్లిదండ్రులు మీ మీద నమ్మకం ఉంచి ఇలా హాస్టల్లో చేర్చారా, ఇలా మీరు సినిమాలో అట్లాంటి చూడకూడదని చెప్పేవాడు. కానీ ఎంత చెప్పినప్పటికీ మనసు ఎక్కువ సినిమాలపైన ఉండేవాని. మరి ఈ సినిమాలపైనే కాదు, మరి నేను సినిమాల్లో కూడా నటించాలా, సినిమాల్లో కూడా వెళ్ళాలా అని నా మైండ్లో పడింది. నేను అప్పుడు కార్డులు ఉన్నాయి, చిన్నవి, ఇంగ్లాండ్ కవర్లు అంటా చిన్న కార్డులు ఉన్నాయి, పోస్ట్ ఆఫీస్ కార్డు అని. ఆ కార్డుల మీద లెటర్ పేపర్ చూసి, అప్పుడు పేపర్ పిచ్చి ఎక్కువ ఉండే నాకు. ఎక్కువ సినిమా పేజీ ఉండేది అప్పుడు. ఈనాడు పేపర్లో కానీ, ఆంధ్రజ్యోతి పేపర్లో కానీ, ఏ పేపర్లో అయితే సరే ఎక్కువ సినిమా పేపర్లు ఎక్కువ నేను చూసేవాడిని. ఎందుకంటే నాకు సినిమాలపైన ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. సినిమాల్లో నటించాలా, సినిమాలకు వెళ్ళాలా, నేను ఎక్కడో హైదరాబాద్కి వెళ్ళి సినిమాలో ఏదో ఒక యాక్టర్గా నేను జీవించాలనేది నా జీవితంలో ఆశ. అలా నేను కార్డుల పైన రాసి హైదరాబాద్కు పంపించేవాళ్ళు. వాళ్ళు కూడా లెటర్ రాసి పంపించేవాళ్ళు, మీరు రాండి మీరు అని పంపించేవాళ్ళు. కానీ అప్పుడు నేను వెళ్ళాలనుకున్నప్పటికీ నా చేతిలో డబ్బులు లేవు కదా. డబ్బులు ఎట్లా వస్తాయి? వాళ్ళు ఇచ్చిన, ఇంట్లో తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బుతోనే వాళ్ళు ఇచ్చి, అప్పుడు ఎంత ఇస్తున్నారు, 10 హాస్టల్ పోతే 10 రూపాయలు లేదంటే 5 రూపాయలు, అది వచ్చేసి ఒక నెల అట్లా సర్దుకోవాలా. అలాంటి టైం నేను హైదరాబాద్కి వెళ్ళాలి.
వెళ్ళలేకపోయాను. కానీ వెళ్ళలేకపోయినప్పటికీ నాకు జీవితంలో ఎలాగైనా సరే అలా పోవాలని తప్పించి అలా నా జీవితంలో అది జరగలేకపోయాడు. ఎందుకు? దేవుని కృపను బట్టి ఆ సినిమా ఛాన్స్ లేకుండా దేవుడు చేశాడేమో. అందును బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఇంకా పోతే నా బాల్య దినంలో ఎక్కువ అలా సినిమాలు పోతూ స్నేహితులతో చెడు తిరుగుతుండేవాడిని. స్కూళ్ళు మానేసి మరి ఏ పీరియడ్ అయితే మరి సైన్స్ అని హుషేన్ సార్ ఉన్నాడు. ఆయన ఎక్కువ చాలా టార్చర్ పెట్టేవాడు. ఆయన క్లాస్ అంటే సరే, ఆయన క్లాస్ వదిలిపెట్టి మేము అలా బయటికి తిరిగి వెళ్ళేవాళ్ళం. అలా తిరిగి మా ఇష్టానుసారంగా మేము జీవిస్తున్నటువంటి వారం. మరి పోతే చెన్నూరులో వచ్చేసి 3వ క్లాసు నుంచి 8వ క్లాస్ వరకు చెన్నూరులో చదివినాను. మరి వచ్చేసి మళ్ళీ చెన్నూరు నుంచి మళ్ళీ ఒల్లూరుకి వేశారు. 9, 10 క్లాసులు ఒల్లూరులో ఉండాలని అక్కడ కొత్తగా హాస్టల్ కట్టారు. హాస్టల్ చేర్పించేటప్పటికి అక్కడ మెయిన్ రోడ్డు ఎదురుగా శ్మశానం ఉంది. ఆ శ్మశానం ఉండేటప్పటికి అక్కడ మేమైతే ఉండలేను, ప్రతిరోజు నాకు భయం అని రోజు మార్చి రోజు ఇంటికి వచ్చి అలా ఉండేవాని. ఎట్నో ఒక సంవత్సరం గడిపించి మరి 10వ క్లాస్లో మళ్ళీ వచ్చి చిన్నగా చెన్నూరులో చేరాను. చెన్నూరులో ఆ సంవత్సరంతో గడిచిపోయింది. నా జీవితంలో ఇలా నా చదువు విషయంలో 10 వరకు చదువుకున్నాను. 10 తర్వాత నేను సాలి చేశాను. ఎందుకు సాలి చేశానంటే 10వ క్లాస్లో నేను ఫెయిల్ అయిపోయాను. ఎందుకు ఫెయిల్ అయిపోయినా? చదవలేదు. నేను అక్కడ నుంచి ఒల్లూరు నుంచి ఇక్కడ చెన్నూరుకి ఇచ్చాను. చెన్నూరుకి ఇచ్చిన వాళ్ళంతా ఎవరే కానీ పాస్ కాలే. అక్కడే ఒల్లూరులో ఉండి చదువుకునే వాళ్ళంతా పాస్ అయిపోయినారు. అప్పుడు అన్నారు నా ప్రిన్సిపల్, ఏమి రా నువ్వు ఉండమంటే ఉండాలి, వెళ్ళిపోయినారు, ఇక్కడ ఉంటే పాస్ అయింది, బాగా కాపీలు జరిగినాయి అది ఇది అన్నారు. అయితే మళ్ళీ మా కర్మ ఇట్లుందిలే కాకుంటే వాళ్ళే అని అన్నాను. అప్పుడు చెన్నూరులో కూడా ఇంతకుముందు బాగా కాపీలు జరిగాయి. కానీ మేము ఎగ్జామ్ పట్టిన 92, 93లో ఎగ్జామ్ రాసాము. అప్పుడు వచ్చేసి స్కార్డు 9 గంటలకు పరీక్ష అయితే 8:30కే వచ్చి కూర్చుంటున్నాడు. అలా జరిగింది. నేను 10వ తరగతి పాస్ కాలేదు, ఫెయిల్ అయిపోయినా. అక్కడ ఇలా నా జీవితంలో జరిగింది. ఇలా జరిగిన తర్వాత కొన్నాళ్ళు నేను కూలి పనులకు వెళ్ళాను. ఎన్నో కూలి పనులకు వెళ్ళాను. కొన్ని వ్యాపారాలు చేశాను. మరి చిన్నగా హోటల్ పెట్టి జరిపించాను. ఇలా నా జీవితంలో ఎన్నెన్నో వ్యవసాయ పనులకు అయితే వెళ్ళాను, పార పనికి, ఇట్లా నా జీవితంలో ఎన్నో పనులకు వెళ్తూ వచ్చేవాడిని. మరి కొన్నాళ్ళ తర్వాత వివాహం చేయాలా అని వాళ్ళ తల్లిదండ్రులు అన్నారు. వివాహం అయితే నాకు వద్దు, ఇక్కడ ఇంకా కొన్నాళ్ళ తర్వాత చేసుకుంటా అని చెప్పాను. కానీ వాళ్ళు లేదు, సరేలే తర్వాత చేసుకుంటా అని వాళ్ళు, అదేం లేదు నీకు వయసు వచ్చింది కదా వివాహం చేసుకొని వివాహం మాది చేశారు. 1998లో వివాహం చేశారు. అప్పుడు రక్షణ అంటే తెలీదు, దేవుడు అంటే తెలీదు, ఏదో చేసే చర్చికి వెళ్తూ అలా మేము జీవిస్తున్నటువంటి వాడిని. అలా నా జీవితంలో పెళ్ళి అయిన తర్వాత నా భార్య కూడా రక్షణ లేదు, ఆమె కూడా అన్ని క్రైస్తవులుగా జీవిస్తూ మేము మా జీవితంలో అలా జీవిస్తున్నటువంటి వారు. నాకు ఎలా సినిమా పిచ్చిందో మా భార్య కూడా అలాగనే సినిమా పిచ్చినది. అప్పుడు ఇంతమంది సినిమాలకు భార్య భర్తలు వెళ్తున్నారు, నన్ను కూడా ఎందుకు నువ్వు సినిమాకి పిలుచుకోలేదు, ఒకసారైనా నన్ను సినిమాకి పిలుచుకోవచ్చు కదా అని గొడవ పడేది. లేదు ఏడెళ్తావులే, ఇక్కడ చెన్నూరు పోదామంటే చెన్నూరు కాదు కడప పోవాలా అని అట్లా అంటుండేది. ఎందుకు ఈమెతో ఈ గొడవలు అని నేను ఒకసారి కడపకు తీసుకెళ్ళాను. అంతే. అలా నాకు ఎలా సినిమా పిచ్చినా ఆమె కూడా అలానే సినిమా చూడాలని కోరికలు ఆశలు ఉండేవి. అలా ఉన్న తర్వాత ఆమెలో మళ్ళా దేవుడు రక్షించాడు. ఆమె రక్షణ బట్టి దేవుడు రక్షించి ఆమెకు బాప్తీసం ఇచ్చి ఆమె ఈ మందిరానికి రావడం మొదలుపెట్టింది. అప్పుడు ఆమె జీవితంలో సినిమాలు అంటే అవన్నీ మొత్తం వెళ్ళిపోయినాయి. ఆమె రక్షణ పొందినప్పటి నుంచి నన్ను శోధిస్తుంది, నువ్వు మందిరానికి రావాలా, నువ్వు దేవుని నమ్ముకోవాలా, నువ్వు రాకపోతే బాగుండదు అని. మరి కొన్నాళ్ళ తర్వాత నాకు ఇక్కడ దగ్గర పవర్ ప్లాంట్లో ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగంలో చేరినాను, ఉద్యోగానికి వెళ్తున్నాను. అప్పుడు జీతం కూడా తక్కువే ఉన్నది. అప్పుడు మేము అందరం కలిసి కూడానే ఉంటున్నాం. అప్పుడు మా భార్య అంటుంది, మీరు వారం అంతా నువ్వు వెళ్తావు కదా, ఆదివారం ఇంటికానే ఉంటావు, మందిరానికి రాపోదాం అనేది. నేను వారం అంతా డ్యూటీ చేస్తాను కదా, ఉండేది ఒక్కరోజు ఇంటికాడ, రా నీ సతాయిసావు, ఏంది నీ కథ, నేను రాను,
నువ్వు పో, నిన్ను వద్దని నేను చెప్పలేదు కదా మందిరానికి, నువ్వు వెళ్ళు దేవుని మందిరంలో ఉండు, నేను రాను, నేను ఏదో ఫ్రీగా ఈరోజు సంతోషంగా ఉండాలా, గడపాలా, ఏదో సినిమాకి పోవాలా, అక్కడ ఇక్కడ పోవాలని నేను ఇంటికాడ ఉంటే నువ్వు మందిరానికి రా రా అని నన్ను తుదపరుస్తావే, నువ్వు వెళ్ళు అని. ఏం సినిమాలు ఏం కదా దేవుడు ఉన్నాడు, దేవుడిని హృదయంలో చేర్చుకో అని నన్ను ఇట్లా ఇసుకిస్తుండేవాడిని, ఇసిగిచ్చేది. కానీ నేను మాత్రం లేదు. అప్పుడు ఏదో వచ్చి నాకు ఏమన్నా కానీ నా మధ్యాహ్నంకు ఏదో కూర కానీ అది కానీ చేసి నువ్వు వెళ్ళాలి మందిరానికి, నీ ఇష్టం వచ్చేట్టు నువ్వు వెళ్ళేదానికి లేదని అట్లా కండిషన్లు పెట్టేవాడిని. పాపం అలా ఆమె నువ్వు తెచ్చి పెట్టు నేను చేసి పెడతా అనే రకంలో ఉండేది. అలా చేసి పెట్టి మందిరానికి నడుస్తూ నా కోసం ప్రార్థించేది, మా భర్తకు రక్షణ కలిగేది. అప్పుడు అంకులు ఆంటీ వారు ఉన్నారు. అంకుల్ ఆంటీ పరిచర్య కూడా వచ్చేవారు అప్పుడప్పుడు. అంకుల్ ఆంటీ పరిచర్యకు వాళ్ళు వచ్చే సమయానికి వచ్చేసి నేను ఇంట్లో లేకుండా వెళ్ళిపోతాను. అక్కడ పక్కకి వెళ్ళి తిరిగి వాళ్ళు పరిచయం ఇచ్చి ఇంట్లో నుంచి వెళ్ళిపోయేంత వరకు నేను రాను. ఏడేమ్మా ప్రసాద్ అంటే మీరు వచ్చేది చూసి వెళ్ళిపోయాడు అంకుల్ అని చెప్పేది. ఏమమ్మా ప్రసాద్ ఏమవుతుందో మేము చెప్తాం కదా ఏదో కొన్ని మాటలు అని అంటే, లేదు వెళ్ళిపోయాడు అంకుల్ అని చెప్పేది. అలా నా జీవితంలో అలా దేవుని మందిరానికి దూరంగా జీవిస్తూ ఉన్నటువంటి వాడిని అలా కొన్ని రోజులకు దేవుడు నా హృదయాన్ని కలిగించాడు. మరి కొన్ని రోజుల తర్వాత అంకుల్ ఆంటీ నన్ను పట్టుకున్నారు. ఎప్పుడో ఒకసారి అట్లా ఏదో ఆమె బంగిపోతే కానీ అట్లా మందిరానికి వచ్చి అట్లా పోయేవాని. అంకుల్ ఆంటీకి చిక్కకుండా మళ్ళీ వెళ్ళిపోతా. మందిరానికి వచ్చినప్పటికీ కూడా అంకుల్ ఆంటీకి చిక్కకుండా వెళ్ళిపోయేవాని. అలా పరిచర్యకి వచ్చినప్పటికి చిక్కకుండా వెళ్ళిపోయేవాని. వాళ్ళకు చిక్కినప్పుడు చెప్తారు, ఏం ప్రసాదు నీలో ఏం లేవు, నువ్వు మంచివాడివి, నీలో బాప్తిసం తీసుకోవచ్చు, నీ రక్షణ పొందవచ్చు, నిన్ను మేము చూస్తున్నాము, మేము గమనిస్తున్నాము, నువ్వు ఏమి కాదు, నువ్వు చేస్తున్నావు అంటే అంకుల్ ఆంటీ దేవుని బాప్తిసం తీసుకుంటే దేవుని రక్షణ పొందితే ఏ పాపం చేయకూడదంట. నేను ఎలా అంటే నాయనా ఎన్ని ఏం కాదులే నాయనా ప్రసాదు, నువ్వు రక్షణలోకి రా, దేవుడు నమ్ముకో అని ఇలా ఆంటీ అంకులు ఎంతో ప్రోత్సహించేవారు నన్ను. వారి ప్రోత్సాహం వల్ల కొన్ని దినం తర్వాత దేవుడి ప్రార్థన వల్ల నన్ను రక్షణ లేకపోయారు. నువ్వు బాప్తిసం తీసుకో మందిరానికి వస్తావు అంటే, నువ్వేంది బాప్తిసం తీసుకోమని సారికి నాకు సతాయిస్తావు, నేను తీసుకుంటా లేనా, నాకు తెలియదా నువ్వు బాప్తిసం తీసుకుంటేది, నువ్వేం చెప్పాలా నాకు, నేను కొన్నాళ్ళ తర్వాత తీసుకుంటాలే అని అలా అనేవాని. కానీ దేవుడు ఒకరోజు నాతో మాట్లాడుతూ వచ్చాడు. జీవ గ్రంథమందు ఎవని పేరైందా? ప్రకటన రాసిన పత్రిక 20:15. ప్రకటన గ్రంథం 20:15. ఎవని పేరైనా జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడిన వేళ వాడు అగ్నిగుండంలో పడవేయబడను అని నాకు ఈ వాక్యంతో మాట్లాడుతూ వచ్చాడు దేవుడు. ఏందిరా నాయనా, ఎవరి పేరైనా జీవ గ్రంథం అంటే ఏం గ్రంథం, ఏం కథ, అగ్ని గుండంలో పడవేయబడను అని అంటున్నాడే అని నాకు ఇలా వాక్యం ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. కానీ ఒకరోజు ఎవరైనా సరే బాప్తీసాలు తీసుకునే వాళ్ళు ఉంటే వచ్చి పేర్లు ఇవ్వండి అని అంకుల్ అన్నాడు. అప్పుడు మా భార్య కానీ ఎవరు కానీ చెప్పలేదు, నేను వచ్చి పేరు ఇచ్చేసాను. పేరు ఇచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళి చెప్పాను, నేను బాప్తీసానికి పేరు ఇచ్చాను బా అంటే, అబ్బా నాకు సంతోషము అని అన్నది. ఆ తర్వాత నేను బాప్తీసం తీసుకున్నాను. బాప్తీసం తీసుకున్న తర్వాత ఇలా మందిరానికి వచ్చి మందిరంలో ఉండేవాడిని. కానీ బాప్తీసం తీసుకున్న తర్వాత మళ్ళీ బాప్తీసం తీసుకున్న తర్వాత కొన్ని రోజులు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచేవాడిని కాదు. మందిరంలో ఎన్నో పనులు అప్పుడు అంకుల్ ఆంటీ మందిరం పడిగొట్టడం, మందిరం పని చేయడం ఇలా ఎన్నో చేసేవారు. కానీ ఏంది మందిరానికి వచ్చిన తర్వాత బాప్తీసం తీసుకున్నా, మందిరానికి వచ్చాను, మందిరం పడగొట్టారు. మందిరానికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటికి తొందరగా పోదామంటే మధ్యాహ్నం కల్లా వెళ్ళిపోదామంటే మధ్యాహ్నానికి వీళ్ళు ఇంటికి పంపారే. వచ్చినాంచి మందిరం పని చేపిస్తూనే ఉంటారు. అది ఇదిదా ఇది గోడ కట్టాలా, అది గోడ కట్టాలా అని ఇలా చాలా పొద్దుకు ఇంతవరకు చేపిస్తూనే ఉంటారు పని. ఏంది బా ఈ మందిరానికి వచ్చాయి ఇట్లా పనులు చేపిస్తా అని అట్లా నా హృదయంలో ఎన్నో ఆలోచనలు వచ్చాయి. ఎందుకు ఈ మందిరానికి ఆరవర పోవడం సాలించిపోతుంది కానీ అలా ఆలోచన చేసేవాడిని. రక్షణ పొందినప్పటికీ కూడా అలా నా జీవితంలో ఎన్నో శోధనలతో దేవుని మందిరం దూరం చేయాలని, రక్షణ పొందినప్పటికీ కూడా దేవుని మందిరం దూరం చేయాలని సాతాను ఎన్నో విషయాల్లో గద్దించాడు. మరి దశమ భాగాలు ఇచ్చే విషయంలో కూడా ఎంతో సనుగుణులుగా ఇచ్చేవాడిని. నా భార్య అనేది, అబ్బా దశమ భాగం ఇవ్వాలా దేవునికి, ఇలా ఇవ్వకుంటే బాగుందంటే మనకు వచ్చేది తక్కువ, అప్పుడు వచ్చేది నాకు తక్కువ జీతం వచ్చేది, మనకు వచ్చేది తక్కువ జీతం కదబ్బా, ఈ జీతంలో మరి దశమ భాగం ఇచ్చే మన కుటుంబానికి మనకు ఏం సరిపోతుంది, సరిపోదు కదా.
నువ్వు చెప్తే వినవు. దశంభాగం అంటే లేదు, దశంభాగం ఇవ్వాలబ్బా, మనం ఇచ్చేది ఏమవుతుంది? 100లో 10 రూపాయలు కదా, మనం రాబడేంతట్లో మరి ఇవ్వాలని దేవుడు చెప్తున్నాడు బా, ఇవ్వాలనేది. అవన్నీ ఏం కుదరవు, అవన్నీ ఏం కుదరవు. నేను చెప్పినట్టు నువ్వు సంసారం ఇది, సంసారం జరగాలంటే దేవుడు ఏమి ఇవన్నీ చెప్పినాడా? ఎవడు ఏడ చెప్పినాడు నీకు అని అలా గదమాయించేవాని. సంసారం జరగాలంటే నెల ఖర్చులకు ఏడ సరిపోతుంది జీతం, మరి దశంభాగం పోతే ఏం మిగులుతుంది? వద్దు. అలా దశంభాగం ఇచ్చే విషయంలో కూడా ఎన్నో సనుగులు గొలుగులు వినేవాని, సనిగేవాని. మరి మనం కూడా దశంభాగం ఇచ్చే విషయంలో కూడా సనుగులు కూడా ఉండకూడదు. మన రాబడితో ఆయనకి ఏమి ఇస్తామో సగం దేవుడు మనకు అత్యధికంగా ఎన్నో మేలు చేసి ఎంతో మనకు ఇస్తాడు అని దేవుడు ఇలా నా జీవితంలో మాట్లాడుతూ వచ్చాడు. మరి దశంభాగం అలా నా చనువు గుణులు ఉండేవాడిని. మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత దశంభాగం ఎంతో సంతోషంగా మనస్ఫూర్తిగా దేవునికి సమర్పించేవాడిని. మళ్ళీ అప్పుడు నేను ఎంతో బాధపడాను, దేవుని మీద ఎంతో సనుగునుకున్నానే, దశంభాగం విషయంలో ఎంతో నేను సరిగాను, ఎంతో గొనిగాను అని అలా నేను బాధపడాను. కానీ నేను కొన్ని విషయాల్లో దశంభాగం విషయంలో దశంభాగంలో మా భార్య ఇచ్చినప్పటికీ నేను దశంభాగం సగం వేసి సగం అలా తీసుకునేవాడిని. ఎందుకంటే అప్పుడు కుటుంబ సమస్యలు చిన్నప్పుడు అట్లున్నాయి. ఒకరోజు మా భార్య నన్ను అడిచింది, ఏమబ్బా అట్లా చేర్చి అట్లా కుటుంబంలో ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ వేయాలా చేయాలనేది. సరేలే అని, ఎందుకు ఈమెతో ఇంత ఇంత ఊరికి రోజు ఏమైనా పూజ చేస్తుంది, ఎందుకులే ఏడ్చేపోతాయిలే అనేదాన్ని. మళ్ళీ ఇంటి కుటుంబంలో ఏదైనా లేదు, అది లేదు, ఇది లేనప్పుడు ఏడ్చావు కదా, చర్చిలు దశంభాగం ఏమంటావు కదా, ఇప్పుడు అది లేదు ఇది లేదు అంటే నేనేం చేయాలా, నా వల్ల అవుతుందా అని అట్లా అనేవాని. ఏదైనా కుటుంబాలు అలిగేటప్పుడు ఇట్లా మందిరంలో అట్లా రక్షణ పొందినప్పటికీ నేను ఎన్నో విషయాల్లో అలా దేవుడు సాతాను శోధించేవాడు. ఇలా మందిర విషయంలో కూడా మందిరం పని ఏదైనా కట్టే విషయంలో అప్పుడు మందిరం ఇది పడగొట్టి మళ్ళీ చేపి అంకులు మందిరం కట్టేవాడు. అప్పుడు కూడా మందిరానికి వచ్చినప్పుడు కూడా సాయంకాలం వరకు ప్రసాద్ నువ్వు ఉండి ఈరోజు సాయంకాలం వరకు పని ఉంటుంది అని చెప్పేవాడు. ఏంది అంకులు ప్రతిరోజు ప్రతి ఆదివారం ఏదో పని చెప్తూనే ఉంటాడు, సరైన సమయానికి ఇంటికి పంపించాడు. అలా నా జీవితంలో సనుగొనుగులు ఉండేవి. అట్లా నా జీవితంలో ఎన్నో పర్యాలను చూస్తూ వచ్చాను. కానీ నా జీవితంలో అలా మారుతూ వచ్చింది. అంకులు ఆంటీ అయితే ఎన్నో విషయాలు చెప్పాడు. ప్రసాద్ నువ్వు బాప్తీసం తీసుకున్నావు, దేవుడు నిన్ను రక్షించాడు, నువ్వు రక్షణలో నువ్వు మంచివాడివి, నువ్వు ఈ రకంగా ఉండాలా అని వాళ్ళు ఎంతో చెప్పినప్పటికీ నా భార్య ప్రార్థన వల్ల నాలో మార్పు వచ్చింది. కానీ నాలో మార్పు వచ్చినప్పటి నుంచి నా దేవుడు నాలో ఎన్నో గొప్ప అద్భుత కార్యం చేస్తూ వచ్చాడు. నా జీవితంలో ఎన్నో మేలులు చేస్తూ వచ్చాడు. నా కుటుంబం పట్ల నా పట్ల ఎన్నో మేలు చేస్తూ వచ్చాడు. మరి పెళ్ళైన తర్వాత పెద్ద కుమారుని విషయంలో మేము అక్కడ రైల్వే స్టేషన్ ఉన్న ఆరోగ్యమాత చర్చికి వెళ్ళేవాళ్ళం. అప్పుడు అక్కడ మేము మా కొడుకు మేమంతా ఎంటికలు ఇచ్చి మా పిల్లవానికి ఎంటికలు ఇచ్చి అట్లా జీవిస్తున్నటువంటి వారిని. ఇలా మా జీవితంలో ఎన్నో చేశాము. కానీ దేవుడు మాలో జీవితంలో రక్షణ ఇచ్చాడు, రక్షణలో ఎన్నో చేశాడు. అంకుల్ ఆంటీ వల్ల ఆ అంకుల్ ఆంటీ నా జీవితంలో బలపరిచాడు. ఇలా ఎన్నో విషయాలు నా జీవితంలో జరిగాయి. పోతే ఇంకా కుటుంబ విషయంలో అయితే దేవుడు మీద నేను విశ్వాసం ఉంచినప్పటి నుంచి ఇంతవరకు దేవుడు నన్ను కాపాడుతూ ఆయన మార్గంలో నేను నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు నన్ను ఎన్నో విషయాల్లో నన్ను కాపాడుతూ వచ్చాడు. నా జీవితంలో చూసుకుంటే నేను పుట్టుకతోనే నేను చనిపోయేవాని. నా పుట్టుక గురించి చెప్తాను. నేను పుట్టిన తర్వాత నేను ఏడవలేదు, కదిలిక లేదు, నాలో ఏం లేవంట. నన్ను బకెట్లు వేసి మా అవ్వకి ఇచ్చారు. మా అవ్వకి ఇచ్చి ఈ బిడ్డను తీసుకెళ్ళి పడేయిపోని చెప్పానంట. మా అవ్వ ఆ బకెట్లో తీసుకొని వెళ్ళి కంప చెట్లలో పడేయాలని చూసినప్పుడు అక్కడి నుంచి ఒక అవ్వ వచ్చిందంట. అవ్వ వచ్చి, అమ్మ ఎందుకు అట్లా బిడ్డను పడేస్తున్నావు, ఆ బిడ్డను పడేయాకు, ఆ బిడ్డకు ఏదో అక్కడ ఏదో నాభిలో ఏదో పానం ఉంటుంది, ఆ పానం ఉంటాయి కాబట్టి కొద్దిసేపు ట్రై చేస్తామని నీళ్ళు పోసి కొద్దిసేపు తట్టేసినానంట. అలా తట్టేసేటప్పుడు అప్పుడు నేను ఏడ్చినానంట. అట్లా దేవుడు నాకు జీవం ఇచ్చాడు. ఆ దినమే నేను చనిపోవలసినది, ఆ దినమే భూమి నుంచి నేను ఇడవవలసినది. మరి ఆ విషయం ఆ దేవుడు నన్ను ఆ నుంచి జీవం నుంచి కాపాడుతూ వచ్చాడు. ఇకపోతే రెండో మరణం వచ్చేసి మరి పెళ్ళైన తర్వాత
మరి ఓబులం వెళ్ళాలని అనుకున్నాం. పెళ్ళైన సంవత్సరానికి ఓబులం వెళ్ళాలా. మా ఊళ్ళో వాళ్ళ పుట్టింటికలు ఉంటే పోతా, నేను కూడా వెళ్ళాలి అని ఆలోచన చేసిన. కానీ ఇంట్లో వాళ్ళు ఏమంటున్నా అంటే, పెళ్ళైన సంవత్సరం కాకతలకి నువ్వు కొండ ఎక్కకూడదు, అక్కడ ఎక్కకూడదు అని వాళ్ళు అంటారు కదా. అయినప్పటికీ లేదు, నేను వెళ్ళాలి అన్నాను. పోయినాను, అక్కడ ట్రాక్టర్లు చూశాను. ట్రాక్టర్లు అంతా జనాలు కూర్చున్నారు. వెనక సీట్లో కూర్చున్న తర్వాత మా ఇంటి పక్కల పిల్లోడు వచ్చి, మామ నువ్వు లేయి, పోయి ముందు కూర్చోపో, నేను కూర్చుంటా అని. వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్. నేను కూర్చుంటా అని వాళ్ళు లేచి నన్ను లేపి ఆ పిల్లోడు ఆడ కూర్చున్న తర్వాత కాజీపేట ట్రాక్టర్ వెళ్ళింది. మరి కాజీపేట దగ్గర దాటిన తర్వాత మరి అక్కడ ఏదో పల్లెంది. దాటిన తర్వాత ఆ చెట్టు కింద పెట్టుకొని ట్రాక్టర్కు ఏదో సామాన్లు అదురుతున్నాయి, దాన్ని సెట్ చేయాలని పెట్టుకున్నారు. నేను ఇంజన్లో ముందు పక్క కూర్చున్నా. ఇంజన్లోంచి దిగినా పక్క పోయింటే సరిపోదు. పక్క పోకుండా దాని మీద ఇంజను టాలీ మధ్యలో అది ఉంటాయి కదా, దాని మీద కాలు పెట్టుకొని నిలబడుకోన్నా. వెనపక్క నుంచి లారీ వచ్చి కొట్టేసింది. స్పాట్లోనే అక్కడనే 4 చనిపోయారు. నేను కూర్చుండే స్థలంలో వాళ్ళ ఫ్రెండ్షిప్ ఇద్దరు పిల్లకాయలు ఉన్నారు కదా, మా ఇంటి పక్కల పిల్లోడు ఇంకో పిల్లోడు, వాళ్ళిద్దరు స్పాట్లోనే ఆడనే లారీకి ఎత్తకపోయినారు ఇద్దరు. ఒక ముసలితను టైర్ల కింద పడి చనిపోయాడు. ఒక ముసలామె చేసి అదంతా చూసి గుండె అటాటై చనిపోయింది. అప్పుడు మా వాళ్ళకు ఫోన్ చేసినా అంట, ఓబ్లేసు చనిపోయినాడు, నా పేరు ఓబ్లేస్ అంటారు, ఓబ్లేసు చనిపోయినాడు అని. మా వాళ్ళంతా ఎంతో ఈయనకి చెప్తుంటే ఏం లేదు అని అన్నాడు. మా ఇంటి పక్కల పిల్లోని పేరు కూడా ఓబ్లేసే. చనిపోయినాడని చెప్తానే అక్కడ ఏం జరిగిందో ఏం కథ నాకు అర్థం కాలేదు. ఏమి వచ్చి కొట్టిందో ఏమి నాకు అర్థమే కావడం లేదు. మరి కొద్దిసేపు అయిన తర్వాత నాకు గుర్తు వచ్చింది, ఏంది ఇదంతా ఈ రకమైపోయింది, ఏం కథ అని అంతా కేకలేస్తున్నారు. నేను లేస్తామని లేచే కాలు కిందికి ఎల్లబడుతుంది, కాలు ఇరిగింది. చూచి ఏళ్ళు పెడితే ఇంకా పైకి అవపస్తుంది. అప్పుడు నేను భయపడి నన్ను లాగండి నన్ను బయటికి లాగండి అరిచాను. అప్పుడు నన్ను బయటికి లాగారు. అయితే ఆ రోజు దేవుడు ఆ ముసలాయప్ప టైర్ కింద పడినాడు. ఆ టైర్ కింద నుంచి ఆ ముసలాయప్ప టైర్ కింద పడకుంటేనా ఆ టైర్ వచ్చేసి నా మీద పడి నేను కూడా మరణానికి ఈ భూమి మీద లేకుండా మరణం అయ్యేవానే. కానీ దేవుడు ఆ దినమునే నేను మరణించింటే నిత్య నరకానికి వెళ్ళేవాని. కానీ నిత్య నరకానికి వెళ్ళకుండా దేవుడు నన్ను కాపాడుతూ వచ్చాడు. అది నా 2వ మరణం. నా 3వ మరణం ఏదంటే రక్షించబడిన తర్వాత ఈ మధ్యనే జరిగింది, 2 సంవత్సరం కిందటం. రక్షించబడిన తర్వాత మరి రోజు డైలీ సువార్త కూడికలని క్రిస్మస్ సందర్భంగా జనవరిలో నెలలో వెళ్తుండే వాళ్ళము. మరి తెల్లాజాన కూడిక చూసుకొని నేను అలా వెళ్ళాను. ఆడ బ్రిడ్జి మొట్టన బండి పెట్టి తక్కువ దిగి వెళ్ళాను. అక్కడ కుక్క వచ్చి నన్ను కరిచింది. అక్కడైతే ఎవరే కానీ లేరు. కుక్క వచ్చి నా మీద దాడి చేసింది, కరిచింది. ఎంత అరిచినా కేకలు పెట్టినా అది ఎక్కడ వెళ్ళలేదు. ఆ చుట్టుపక్కల చూస్తే ఎవరే కానీ లేరు. అక్కడ అటు సైడ్ దూరాభారం చూస్తే ఇసుక పోసుకుంటున్నారు. వారికి ఎవరికి కేకలేసినా వారికి వినపరాదు. కానీ కేకలేసేంత ధైర్యం కూడా నాకు లేదు. దాన్ని వేసి కొడుతుంది, కింద పడినా లేచినా అట్లా ఎన్నో. దేవుడు అలా కుక్క అక్కడ పక్కనే ఒకటి కంపా చెట్టు ఉంది, దాన్ని తీసుకొని కొట్టాను. కొట్టి అప్పుడు కుక్క అక్కడ నుంచి వెళ్ళిపోయింది. అయితే అక్కడ దేవుడు నన్ను రక్షించాడు. ఆయన మార్గం గుండా నేను వెళ్తున్నప్పటికీ దేవుడు నన్ను రక్షిస్తూనే వచ్చాడు. ఇలా కుక్క ఈ స్థితి నుంచి నన్ను విడిపించాడు. మరి ఆ దేవుడు ఆ రోజు తోడై నాకు లేకుండా పోతే నేను ఈ భూమి నుండి లేకుండా చనిపోయేవాని. దేవుడు ఇలా ప్రతి విషయంలో, నా ఆరోగ్య విషయంలో నన్ను కాపాడుతూ వచ్చాడు. ఇంకా పోతే ఇంకొకటింది, నన్ను పెళ్ళి అయిన తర్వాతనే అనుకుంటా, పెళ్ళి అయిపోయిన తర్వాతే నాకు ఎక్కువ జ్వరం వచ్చేది. జ్వరం వచ్చి ఎక్కువ దగ్గు, ఆయాసం ఇలా ఉండేది. దగ్గు ఆయాసం ఉన్నప్పటికీ మన ఇక్కడ రామ్మోహన్ రెడ్డి సార్ వస్తున్నారు కదా, ఆయనకి ఇప్పుడు మాట్లాడితే నాకు ఏమీ గుర్తులేదు అన్నగారు అంటాడు సారు. అప్పుడు సారు మా అమ్మందు వాళ్ళ ఇంట్లోకి పోయేది, ఏదైనా పని చేసి ఉండేది కాబట్టి బాగా చూసుకునేవాళ్ళు సార్ వాళ్ళందు. ఇట్లా మా వానికి ఆరోగ్యం బాగాలేదు, పరిస్థితి బాగాలేదు, చూడాలి సార్ అంటే, సరే అమ్మా ఓసారి పిలుచుకొని రా మీ పిల్లోని రిమ్స్కు, ఇన్నే కొత్తగా రిమ్స్ ఉన్నాయి కదా,
ఓల్డ్ రిమ్స్ వాటికి పిలుచుకోరా చూస్తామన్నాడు. పిలుచుకోమన్నాడు. అక్కడ గల్లా పరీక్ష అంట ఈ అంట చేశాడు. ఇప్పుడే అన్నీ చూచే కొద్దిగా టీవీ స్టార్ట్ అయింది. 6 నెలలు మాత్రలు వాడాలా అని రామ్మోహన్ సారు అలా రాపించాడు. ఇలా నా జీవితంలో అలా మందులు వాడిన తర్వాత నా ఆరోగ్యం కుదుట పడింది. ఇలా నా జీవితంలో 4 సార్లు మరణం నుంచి ఇడిపిస్తూ వచ్చాడు దేవుడు. నా జీవితంలో మరణం నుంచి 2 సార్లు 3 సార్లు అయితే రక్షణ లేనప్పుడు 3 సార్లు మరణం నుంచి ఇడిపిస్తూ వచ్చాడు. ఆ దినమునే నేను చనిపోయింటే నిత్య నరకానికి పడిపోయేవాని. కానీ రక్షించబడిన తర్వాత కుక్క నుంచి నన్ను దేవుడు ఇడిపిస్తూ వచ్చాడు. ఇలా నా జీవితంలో ఎన్నో మేలులు చేస్తూ వచ్చాడు. ఎందుకంటే దేవుని మీద విశ్వాసం ఉంచుతూ వచ్చాను. దేవుడు నా విడ ఎన్నో మేలులు చేస్తూ వచ్చాడు. అటువంటి గొప్ప దేవుడు. ఆ దేవుడు నా విడ చూపిన కృపను బట్టి, ఆయన చేపిన మేలును అన్నిటిని బట్టి ఆయన నా యందు విశ్వాసం ఉంచాడు. నా కుటుంబ విషయంలో అయితేమి, నా కుటుంబ పోషణ విషయంలో అయితేమి, నా ఉద్యోగ విషయంలో అయితేమి ప్రతిదీ ఇలా చేస్తూ వచ్చారు. మరి నేనైతే గుళ్ళు గోపురాలు అవంటే పిల్లప్పటి నుంచి నేను పోయేవాడిని కాదు. నాకు ఏంటి ఏమి తెలియదు. మరి పవర్ ప్లాంట్లో చేరిన తర్వాత నేను కొన్ని రోజులు అక్కడ దీపం పెట్టాలా పెట్టాలా దేవుళ్ళకు, నువ్వు ఆఫీసులో ఉన్నావు కదా అటెండర్గా పెట్టాలని వాళ్ళు అన్నారు. కానీ నేను పెట్టను, అది చేయను అన్నాను. రక్షణ లేనప్పుడు అయితే ఒక మేడం ఉన్నది, ఆమె ఓప్లెస్, నువ్వు ఏం కాదు నువ్వు పెట్టు అన్నది. అప్పుడు కొన్ని రోజులు పెడుతూ వచ్చాను. రక్షణ పొంది విశ్వాసం ఇచ్చిన తర్వాత నేను అలా పెట్టకుండా వచ్చాను. అలా కొద్దిగా అట్లా పవర్ ప్లాంట్తో నా సాక్ష్యం పలుకుతూ ఎవరైనా ఏదైనా ప్రసాదం పెట్టినప్పటికీ కానీ నేను తినను, మీరు ఇది ఎందుకు తినారు ఏం కదా అని కొంతమంది క్వశ్చన్లు కూడా వేశారు. మీ తిండే కదా దేవుళ్ళ కాడ అయితే ఏమి, మీ దేవుళ్ళ కాడ మేము తినలేదా, తినచ్చు కదా అనేవాళ్ళు. లేదు, మా బైబిల్ గ్రంథంలో ఉంది కాబట్టి నేను తినను చేయను అని అలా చెప్తూ వచ్చాను. మరి మా ఊరతనే పవర్ ప్లాంట్లో పనిచేస్తున్నాడు. నువ్వు ఏది పెట్టినా నువ్వు తినవు, ఏమి ఏం కదా అనే. నేను తినన్నా అనే. మరి నీ మందిరంలో మీ చర్చిలో మీ ఊళ్ళో ఉంది కదా, ప్రతి క్రిస్టమస్ పండగకు చక్కెర ఇచ్చాలి, చక్కెర తింటావు కదా అనే. అన్న చక్కెర కూడా నేను తినన్నా, దేవుళ్ళది, మా దేవుళ్ళే కాదు విగ్రహాలకు పెట్టినది ఏది కూడా నేను తినన్నా, చక్కెరే కాదు మా దేవునికి సంబంధించి. నేను పోయేది ఒకటే చర్చికి, విగ్రహంలో పూజించకూడదు, విగ్రహంలో వాటి వైపు తిరగదని మా బైబిల్ గ్రంథం లేదు కాబట్టి వాటినే నేను ఆచరిస్తుంటున్నా, ఏది తినన్నా అని చెప్పాను. ఏంది నా ఇట్లాంటి మంచివి అన్నాడు. మరి నేను మా జిఎం సార్ కూడా కొన్ని విషయాల్లో మరి అందరికీ ప్రసాదాలు వాళ్ళు అక్కడ అయ్యప్ప స్వామి కొండల కంట మరి అక్కడంట పోయి వస్తారు. ఆఫీస్లో వచ్చి అందరికీ ప్రసాదం పెడతారు, నాతికు చూస్తారు. కానీ ఎందుకంటే తీసుకోడు తినడు అనేది వాళ్ళు ఉంది. అలా వాళ్ళు ప్రసాదం నాకైతే ఏం పెట్టారు, అలా వెళ్తుండేవారు. మరి కొన్ని విషయాల్లో అయితే వినాయకమైన చవితి పండగ, ఇలా విజయదశమి పండగ, ఇలాంటి పండుగలు వచ్చేవి. నువ్వు రావాలా చేయాలా, కొన్ని విషయాల్లో ఉండాలా, నువ్వు పూజలు రాకుంటే మళ్ళీ కొన్ని వచ్చి ఉండు అని అలా చెప్పేవాళ్ళు. ఏంది బయలు నన్ను ఇలా ఉండారు, ఇలా చేస్తున్నా అని అనుకుని వచ్చి అలా చూస్తుండిపోయాను. కానీ దేవుని ప్రార్థిస్తూ వచ్చాడు, దేవా నన్ను ఇటువంటి పరిస్థితుల నుంచి, ఇట్లాంటి పూజల నుంచి నన్ను ఇడిపియండి అని నేను దేవుని ఎంతో ప్రార్థించి గోజాడాను. కానీ నా దేవుడు ఎంతో గొప్ప దేవుడు కాబట్టి నేను రాను అని ఒకటే మాట వాళ్ళకి తెగించి చెప్పాను. వినాయక చవితి పండుగ కానీ, క్రిస్టమస్ వినాయక చవితి పండుగ కానీ, దసరా పండుగ కానీ పూజలకైతే నేను రాను అని చెప్పాను. మరి మా పవర్ ప్లాంట్ అయితే అందరూ వినాయక చవితి పండుగకు సందాలు వేసుకుంటారు, మంచికి ఇంత సందాలు వేసుకుంటారు. నన్ను వచ్చి అడిగారు, ఏం పని నువ్వు తినకుంటే చేయకుంటే మళ్ళీ అందరూ ఇచ్చారు కదా సందా, నువ్వు ఇచ్చే ఏమవుతుంది అన్నారు. నేను ఇయ్యను, నేను రాను, మీ తినే కాడికి కూడా రాను అంటే ఏమవుతుంది, అన్నమే కదా పక్కన చేస్తాం, దేవుళ్ళ కాడ పూజ చేయం కదా, వచ్చి తినచ్చు కదా అంటారు. నేను తినను అని చెప్పాను. అబ్బా ఈయన ఏంది బా అని అట్లా అనుకునే పోయేవాళ్ళు. ఇలా మందిరంలో ఇలా పవర్ ప్లాంట్లో కూడా ఇలా నేను కొద్ది సాక్ష్యము పంచుకుంటూ వచ్చాను. మరి మా జిఎం సార్ కూడా మరి ఎవరైనా భోజనాలు అందరూ పెట్టించినప్పటికీ తిను ప్రసాద్ నువ్వు తినవు కదా ఓబ్లేసా అనేవాడు. లేదు సార్ తినానంటే, ఏమయ్యా భోజనం తింటే ఏమవుతాయంటే, లేదు సార్ నేను తినను, దేవుని నమ్ముకున్నా అని అలా చెప్పేవాని. ఇలా దేవుడు ప్రతి విషయంలో నన్ను కాపాడుతూ, నా ఆరోగ్య విషయంలో, నా ఉద్యోగ విషయంలో, ఇలా నా కుటుంబ విషయంలో, ప్రతి విషయంలో దేవుడు నన్ను కాపాడుతూ వచ్చాడు. మరి నా జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో నా జీవితంలో వచ్చాయి. మరి కష్ట బాధల నుంచి దేవుడు నన్ను విడిపిస్తూ వచ్చాడు.
మరి ఎన్నో ఎవరికి రాలేని బాధలని దేవుడు నన్ను విడిపిస్తూ వచ్చాడు. నా పుట్టుక తేదీ నా ఎన్నో మరణాల నుంచి నా దేవుడు నన్ను విడిపిస్తూ వచ్చాడు. అలాంటి గొప్ప దేవుడు. ఈ దినమున నేను సజీవంగా నేను ఉన్నానంటే దేవుడిచ్చిన కృపనే. లేదంటే ఎప్పుడో నిత్య నరకానికి పడిపోయి అక్కడ ఉండేవాడిని. దేవుడు నన్ను ఈ దినం ఇలాగా నడిపించి మీ ఎదుట సాక్ష్యం చెప్తున్నానంటే దేవుడు నాకు ఇచ్చిన భిక్షే. అది దేవుడు నా విడ చూపిన కృప, దేవుడు నా విడ చేసిన ప్రేమ. అందును బట్టి మా కుటుంబం పట్ల ఎన్నో మేలు చేసి వచ్చాడు. నా కుటుంబం కోసం నా చిన్న కుమారుడు నోవా ఉన్నాడు. బిడ్డ కోసం ప్రార్థన చేయండి. మానసిక అభివృద్ధి కోసం ప్రార్థన చేయండి. మరి నా పెద్ద కుమారుడు ఉన్నాడు. నా పెద్ద కుమారుడు రక్షణ కోసం ప్రార్థన చేయండి. నా కుటుంబ అక్కర అవసరతల కోసం ప్రార్థించాలని నేను ఎంతగానో బతిమాలుచున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:15. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:15. దినములు చెడ్డవి కనుక మీరు సమయం పోనీయక సద్వినియోగం చేసుకొనచ్చు, అజ్ఞానంలో కాక జ్ఞానం వల్ల నడుచుకుంటూ జాగ్రత్తగా చూసుకోండి. దినములు చెడ్డవి కనుక మీరు సమయాన్ని పోనీయకూడదు అని దేవుడు చెప్తున్నాడు. ఈ దినములు ఎంతో చెడ్డ దినములు మనం చూస్తూనే ఉన్నాం. చెడ్డ దినములని దేవుడు చెప్తున్నాడు. సమయాన్ని పోనీయకూడదు. సమయాన్ని మనం ఎక్కువ పోనీయకూడదు. లోకం వైపు, లోకంలో ఉన్న స్నేహం వైపు, లోకం వైపు తిరిగి చూడకుండా సమయాన్ని దేవునికి ఇవ్వాలని దేవుడు ఎంతగానో చెప్తున్నాడు. దినములు చెడ్డవి. ఎంతో చెడ్డ దినం ఉన్నాయి. దేవుని హత్తుకొని ఉండాలా, దేవుని వైపు చూస్తూ ఉండాలా, దేవుని మనం కనిపెట్టుకునే వాళ్ళని ఉండాలా, దేవుని జ్ఞానులు కాక అజ్ఞానం వల్లే ఉండాలా, అజ్ఞానం వల్లే కాక జ్ఞానంతో నడుచుకున్నట్టు జాగ్రత్తగా చూసుకోవాలా, జాగ్రత్తగా ఉండాలి. మనం ఎటువంటి జాగ్రత్త? లోకంలో మరి ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు మనం ప్రతిదీ ఎన్నో అపాయకరమే. మరి మనం నడుస్తున్న ఈ కాలంలో చూస్తే ఎన్నో విషయాల్లో మనం చూస్తాం. దినములు ఎంతో చెడ్డవి. మరి కరోనా సమయంలో ఎంతోమంది ఆ దినంలో చూశాము. కరోనా తెగులు దేవుడు భూమిపైనకి రప్పించాడు. మరి భూమిపైన మరి అక్కడక్కడ భూకంపములు, జనం మీదికి జనం, రాజ్యం మీదికి రాజ్యం అని దేవుడు చెప్తూ వచ్చాడు. మనం ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. రాజ్యం మీదికి రాజ్యం అంటే యుద్ధములు జరిగేది మనం చూసాం. మరి జనం మీదికి జనం, ఇలా ఎన్నో చూస్తూ ఇస్తాం. ఈ చెడ్డ దినంలో విన్నాం. ఈ చెడ్డ దినంలో దేవునికి లోబడి జీవించాలా, దేవుడి యందు భయభక్తు కలిగి జీవించాలా, ఆయన యందు విశ్వాసం కలిగి జీవించాలా. మరి మనం జీవితం ఎలా ఉండాలా? అజ్ఞానులుగా కాక జ్ఞానం కలిగి జీవించాలా, జాగ్రత్త కలిగి ఉండాలా. మరి దేవుడు కొరకు కనిపెట్టుకొని ఉండాలా. దేవుడు ఏ సమయం వస్తాడో, ఏ రోజు వస్తాడో మనకు తెలియదు. రెండవ రాకడ సమీపమైనది. మరి కొన్ని సూచనలు మనకు చెప్తూనే ఉన్నాడు కదా దేవుడు. ఆ సూచనలు బట్టి చూసుకుంటే మనం ఇప్పుడు ఎన్నో తెగుళ్ళు అయితే, యుద్ధములు అయితేమి, మరి భూకంపం అయితేమి, మరి ఎన్నో చూస్తూ వచ్చాము. మన కళ్ళారా మనం చూస్తూ వచ్చాము. మరి దేవుని కోరి కోసం మనం కనిపెట్టుకొని ఉండాలా. దేవుడు ఈ చెడ్డ దినంలో నుంచి మనం విడిపిస్తూ వచ్చాడు. దేవుడు ఈ చెడ్డ దినం నుంచి మనం విడిపిస్తూ వచ్చాడు. కాబట్టి దేవుని కోరికను కనిపెట్టి ఆయన యందు విశ్వాసం ఉంచి, ఆయన వాక్యంపై, ఆయనపై మనం జీవించేవారిగా ఉండాలా. దేవుడు ఈ వాక్యాన్ని దీవించుగాక. ఆమె మోకరించండి, ప్రార్థన చేస్తాము. దేవుడు ప్రసాద్ అన్న విషయంలో దేవుడు ఏ విధంగా తనను రక్షించాడో ఇంతవరకు మనము సాక్ష్యం వింటూ వచ్చినాం. కనుక దేవుడు ఎంతో ప్రేమగలవాడు. ఏ ఒక్కరు నశించుట ఆయనకి ఇష్టం లేదు. అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఇంకా నువ్వు మారు మనసు పొందకపోతే, ప్రభువుకు నీ హృదయం ఇవ్వకపోతే, రక్షణ పొందకపోతే, నేడైనా ప్రభువా నా హృదయంలోకి రా,
నా పాపాలు క్షమించు, ఈ దినము నుండి నీ కొరకు జీవిస్తా. ఎందుకంటే దినములు చెడ్డయి. ఈ చెడు దినాల్లో సమయాన్ని పోనీయకుండా దాన్ని సద్వినియోగం చేసుకొని దేవునికి నీ హృదయాన్ని ఇప్పుడే అప్పగించు. రేపేం సంభవించునో నీకు తెలియదు. నీ జీవం ఏపాటిది, ఇంతలో కనబడి అంతలోనే మాయమైపోయేటువంటి ఆవిరి వంటిదని దేవుని వాక్యం సెలవు. కనుక ఏ దినమున ఏం సంభవిస్తుందో తెలియదు, ఎప్పుడేం జరుగుతుందో మనకు తెలియదు. కనుక మనలో జీవం ఉండగానే, ప్రాణం ఉండగానే ప్రభువుని నమ్ముకొని ప్రభు కొరకు జీవించాల. ఎవని పేరైనా జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడతాడు. ఇది సత్యం. ఒకవేళ నీ పేరు నువ్వు మారుమనసు పొందకుండా, రక్షణ పొందకుండా పాపంలో జీవించి ఒకవేళ మరణించితే నీ పేరు గిన జీవగ్రంథం లేకపోతే నువ్వు అగ్నిగుండంలో పడవేయబడతావు. కనుక ప్రభు ఈ యొక్క రాత్రికాలం నిన్ను దర్శించి నీతో మాట్లాడుతాను. నీ హృదయాన్ని ఎప్పుడైనా ప్రభుకు అప్పగించు. ఇక సమయం కొంచెమే ఉంది. ఎప్పుడు ప్రభు వస్తాడో తెలియదు, మనకేం జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి గద్దెత్తుకొని పోయినట్టుగా, కోడిపిల్ల గద్దెత్తుకొని పోయినట్టుగా మన జీవము ఎప్పుడు ఎత్తుకుపోతాడో తెలియదు, ఏ విధంగా మరణిస్తామో తెలియదు. కనుక ప్రభుని నమ్ముకొని హృదయంలో ప్రభుని చేర్చుకొని, ప్రభా నేను పాపిని, నన్ను క్షమించని ప్రభుని అడిగితే ప్రభు క్షమిస్తాడు. ఈ గొప్ప సంతోషం, ఈ గొప్ప ఆనందాన్ని నువ్వు పొందుతావు. ఎప్పుడు చనిపోయినా దేవుని రాజ్యంలో ఉంటావు. చూడండి, సాధారణ జీవితంలో ఎన్నో రకాల మరణాలు తనను వెంటాడినాయి. అయినా దేవుడు కాపాడి తన ఎడల కృప చూపించి రక్షించినట్టుగానే నిన్ను కూడా రక్షించాలని దేవుడు కోరుతున్నాడు. నేడే ప్రభువైన యేసుక్రీస్తును నీ హృదయంలో చేర్చుకో. ప్రార్థన చేస్తాం. ప్రేమల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, యేసుక్రీస్తు ప్రభువా, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నాం. మరి సాయంకాల సమయంలో సువార్త కొడుకులో మీరు చేసిన సాయాన్ని బట్టి వందనాలు. తోడు మా తండ్రి ప్రసాధారణ విషయంలో, కుటుంబ విషయంలో ఎంతవరకు తోడుగా ఉండి సాయం చేసావు. తను కూడా మా తండ్రి మరి వెదకి రక్షించి నీ బిడ్డగా చేర్చుకున్నాం. తండ్రి ఎన్నో రకాల మరణాలు, 3 పర్యాయాలు రక్షణ పొందకముందు మా తండ్రి తనను వెంటాడుతూ వచ్చినాయి. వాటన్నిటి నుండి కాపాడినావు. తిరిగి రక్షణ పొందినప్పటికీ మరి ఆ యొక్క పిచ్చి కుక్క ఎంతగానో ప్రభు దాడి చేసినప్పుడు కూడా నువ్వు కాపాడినావు, రక్షించినావు. దేవానికి స్తోత్రం. తండ్రి తనను కుటుంబంగా ఇంతవరకు కాపాడినావు. తను వచ్చిన సాక్ష్యాన్ని బట్టి వందనాలు. విన్నవారిలో విశ్వాసం దయచి ఇంకా రక్షణ పొందడం సాయం. ప్రసాదను, ప్రేమ తక్కువను పిల్లలు మరి ప్రవీణు, నోవా మరి జ్ఞాపకం చేసుకో. కుటుంబంగా దీవించి కాపాడు. వారిను ఆత్మీయంగా బలపడి సంఘంలో ప్రభు ఆత్మీయంగా కట్టబడుతూ ఎదుగుతూ నీ కొరకు జీవించినట్లుగా మీరే సాయం. చేరవచ్చిన బిడ్డలందరినీ కూడా దీవించండి. చెప్పన్న మాటలు విన్నవారి హృదయాల్లో ఫలింపులోనికి తీసుకెళ్ళి నేను నామానికి మయం తెచ్చుకో. ఎందుకై ఉందనా చెల్లించుకుంటూ ఈ వార కార్యక్రమాలన్నింటిలో కూడా తోడుగా ఉండము. ఉదయకాలం రేపు చేయని ప్రేరు, మంగళవారం సంఘ ప్రార్థన, బుధవారం గ్రామాల పరిచర్య, బేస్తవారం బయలుపట్నం, శుక్రవారం నానాపురంలో మరి ఎఫ్రాయిమునకు ఇంటి కూడిక, తిరిగి శనివారం పరిచారకుల ప్రార్థన, మందిరం శుభ్రపరచుట. ఈ పరిచర్యలన్నింటిలో కూడా మీరు తోడండి, సాయం చేయండి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకే చెల్లించుకుంటూ చెరువచ్చిన ప్రతి బిడ్డను దీవించమని ఎందుకే వందనాలు చెల్లించి యేసు ప్రభువును స్తుతించి ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని దయ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు కృప, పరిశుద్ధాత్మ దేవుని అనన్య సహవాసం చేయనమనుకును తను ప్రేమించే వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైండును గాక. ఆమేన్. ఇది ఏ సమయంబు రండి, యేసుని చేరండి, ఇక సమయము లేదండి, రండి రక్షణ పొందండి, ఇక సమయము లేదండి, రండి రక్షణ పొందండి. పాపులనందరి
యేసుని చేరండి. ఇక సమయము లేదండి, రండి రాక్షణ పొందండి. ఇక సమయము లేదండి, రండి రాక్షణ పొందండి. ప్రైజ్ ది లార్డ్. చేపలు తీసేయండి.